ఒక దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ పర్సన్స్, చాలా ప్రెస్టీజియస్ నాయకులు ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి, అంతకుముందు ఇదే మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం దానికి ఎంపీలుగా ఉన్నారు. నేను అంటే ప్రస్తుత మాజీ ఎంపీగా కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాను. నా 5 ఏళ్ల పదవీ కాలంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తీసుకురావడం కాకుండా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క గళాన్ని పార్లమెంట్ లో పలుమార్లు వినిపించడం జరిగింది. అదేవిధంగా భారతదేశ యొక్క రక్షణ శాఖ సంబంధించిన పార్లమెంట్ కమిటీ, ఎనర్జీ పార్లమెంట్ కమిటీల్లో కూడా చాలా ప్రముఖ, కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనే సంతోషం తెలియజేస్తున్నారు. ముందుగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ ఉత్తమనగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనాడు నేను నిలబడ్డప్పుడు నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఆనాటి టీఆర్ఎస్ అభ్యర్థి 100 కోట్ల పైన ఖర్చు పెట్టినా ఈ 7 నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటంతో, వారి త్యాగం, వారి చెమట, వారి రక్తంతో నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి న్యాయం చేయడానికి, ఈ ప్రాంతానికి న్యాయం చేయడానికి పార్లమెంట్లో వాళ్ళ గొంతు చాలా గట్టిగా చాలాసార్లు వినిపించాను. దాని ద్వారానే ఇప్పుడు హుజూర్ నగర్ కి, కోదాడికి రైల్వే లైన్ మంజూరైంది. ఈ జాతీయ రహదారి 6 లేన్ కి వెడల్పుకి మరి పలుమార్లు మాట్లాడడం జరిగింది. ఆనాడు బాయిల్డ్ రైస్ కి సంబంధించిన ప్యాడీ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయనంటే అది కూడా కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ లో గట్టిగా ఈ ప్రాంత రైతుల యొక్క గళం వినిపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఇక్కడ ఎంపీగా నేను నా మాట వినిపించి, ఇక్కడ వీరి గొంతు వినిపించిన, నిజాయితీగా పనిచేసిన, నిబద్ధతగా పనిచేసిన అనే ఒక సంతోషంతో ఇప్పుడు నేను నా పార్లమెంట్ టెన్యూర్ పూర్తవుతుంది. ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ కి, ఈ కాన్స్టిట్యున్సీకి, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నేనే ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అతి పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం జరిగినప్పుడు 4.5 లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే కాంగ్రెస్ సభ్యత్వంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నెంబర్ 1 గా నిలబడ్డది. ఈసారి ఎన్నికల్లో కూడా మొత్తం దేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రికార్డు మెజార్టీతో గెలిచే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి నేను మనం చెప్తాను. మరి ఈరోజు తెలంగాణలో పరిస్థితిలో నేను ఇక కేసీఆర్, వారి కుటుంబం, టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడి కూడా సమయం వృధా. బీజేపీతోనే పోటీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ, ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇక బీజేపీ నరేంద్ర మోదీ గారి పరిపాలన గురించి మాట్లాడంటే అసలు ఏ హక్కుతో తెలంగాణలో వాళ్ళు ఓట్లు అడుగుతున్నారో ముందుగా చెప్పాలి. వాళ్ళు బీజేపీ 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణకి ఇచ్చేసింది శూన్యం. అంతకుముందు ఐటీఐఆర్ మంజూరై ఉన్నది యూపీఏ ప్రభుత్వంలో, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన రద్దు చేసింది. ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. దాని ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో 2.5 లక్షల కోట్ల పెట్టుబడి, 50 లక్షల ఉద్యోగాలు వచ్చే ఆ స్కీమ్ ని, ఆ ప్రాజెక్ట్ ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అదే విధంగా తెలంగాణకి
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటే తెలంగాణ ఏర్పడ్డ చట్టంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాజీపేటలో రైల్వే ఫ్యాక్టరీ పెట్టలే, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టలే. మరి అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలని మోసం చేసిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి నేను మనం చేస్తున్నా. నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తెలియాలి. ఇరిగేషన్ మినిస్టర్ గా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే ఏర్పాటు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ద్వారా, ఇతర బ్యాంకుల ద్వారా, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టుకి బీజేపీ ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసి దాంట్లో అవినీతికి దోహదపడ్డారనే మాట తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. మేము వచ్చిన తర్వాతనే దాంట్లో జరిగిన పాపాలు బయటికి తీసి మరి ఏ విధంగా బ్యారేజీలు కుంగిపోయినాయి, ఏ కారణం కుంగిపోయింది, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకొని ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు నడుస్తోంది. సో ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఇక ఏం చేసిండయా తెలంగాణకి భారతదేశానికి బీజేపీ నరేంద్ర మోదీ అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకిండ్రు, తక్కువైపోయిన ఉద్యోగాలు. 2016, 17, 18, 19, 20లో ఇదే బీజేపీ నేను పార్లమెంట్ సభ్యునుండగా పార్లమెంట్ లో మొత్తం భారతదేశంలో రైతులకి వ్యవసాయం ద్వారా ఆదాయం రెట్టింపు చేస్తున్నారు, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా బీజేపీ యొక్క తప్పుడు చర్యల వల్ల రైతులు ఆగమాగం అయిపోయి ఆదాయం సగానికి సగం పడ్డది. మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి రైతులు ఢిల్లీ బయట నిరసన తెలియజేస్తే వీరి నిరంకుశ విధానాలకు 700 మంది రైతులు బలైనరు. చట్టబద్ధత కల్పిస్తాం ఎంఎస్పీకి అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పుకుంటూ నరేంద్ర మోదీ 2022 వరకు హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు. తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు కేంద్ర ప్రభుత్వం. అన్ని విధాలుగా నరేంద్ర మోదీ గారి హయాంలో భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్థలని అణిచివేయడం జరుగుతుంది. నేను ఎంపీగా చెప్తున్నా, పార్లమెంటు వ్యవస్థని బలహీనపరిచిండ్రు, మీడియాని ఒత్తిడి తీసుకొచ్చిండ్రు, ఎగ్జిక్యూటివ్ ని వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రతిపక్ష నాయకులని, ప్రతిపక్ష పార్టీలని అణిచివేసే ప్రయత్నం చేసిండ్రు. ఎన్నడూ ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని తప్పుడు ఆరోపణతో మొత్తం అకౌంట్స్ ఫ్రీజ్ చేసిండ్రు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక ప్రజాస్వామ్యంలో ఎవరు వ్యవహరించారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ దేశ ప్రజలు బీజేపీకి, మోదీ గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైనరు. ఈ వచ్చే ఎన్నికల్లో భారతదేశంలో ఇండియా కూటమి గెలిచి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేయబోతున్నది. తెలంగాణలో 13, 14 స్థానాలు గెలవబోతున్నాం. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కువ మెజారిటీ రావడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం. రేపటి సన్నాహక సమావేశానికి ఈ 7 కాన్స్టిట్యున్సీల కార్యకర్తలు, ముఖ్యులు మరి అందరికీ నేను టెలిఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పెంచడం జరిగింది. మీ ద్వారా కూడా ఆహ్వానిస్తాను. పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. దానికి ముఖ్య అతిథులుగా మళ్ళీ చెప్తాను, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారు,
ఈ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆర్ఎన్బి మంత్రి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను లోకల్ ఎమ్మెల్యేగా నేనే ఏర్పాటు చేస్తున్నాను, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు, మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు జాయారెడ్డి గారు, పెద్దలు దామోదర్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, చెవిటి వెంకన్న గారు, మరి ఎవరు మర్చిపోయినా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్, ఎస్సీ ఎస్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మరి వాళ్ళ మెంబర్స్ కూడా అందరం కూడా రేపు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని మరి అక్కడి నుంచి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయ యాత్ర మొదలు పెడతాం.